హలో అండి, నమస్తే. ఈరోజు పాయ కషాయాలు అంటే కాళ్ళ కూర అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనెలో వేసి ముందు చెక్క తేజ్పత్తా వేసి బగారించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఎర్రగా వేయించి ఒక టమాటా వేసుకున్నామండి. టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కొంచెం వేసిన తర్వాత పాయ అన్నమాట. ఈ విధంగా బాగా కడుక్కొని శుభ్రంగా జల్లీకి తీసుకోవాలండి. ఇది ఇలా వేసుకొని వేస్తామన్నమాట. అంటే నీళ్ళు రాదు, నీటి వాసన రాదు. ఇలా చేసుకుంటే నీటి వాసన రాదండి. కొంతమంది కడిగి అలాగే వేసేస్తారు. అందులో కడిగిన నీళ్ళు కూడా సగం పోతుంది. అందుకని కడిగిన తర్వాత చేంజ్ చేయాలండి. జల్లెడ పట్టి జల్లి దీంట్లో వేసుకుంటే నీళ్ళంతా ఒడిగిపోతుంది అన్నమాట. తర్వాత మనం వేసుకుంటే నీటి వాసన రాదండి. చాలామంది చేసి చూడండి. అలా ఏదైనా సరే మనం కడిగిన తర్వాత జల్లిలో నీళ్ళు ఓడించుకుంటే మొత్తము నీళ్ళు వేసాక 5 నిమిషాలు పెట్టేసినామంటే మొత్తం నీళ్ళంతా పోతుందండి. ఆకుకూరలు కానీ ఈ పండ్లు కానీ ఇది కానీ ఉప్పు వేసి నీళ్ళలో బాగా కడిగి ఇది కాళ్ళు కూడా బాగా శుభ్రంగా కడుక్కొని గాలి దాంట్లో వేసేయాలండి. వేసేస్తే నీళ్ళంతా వదిలిపోతుంది. ఇలా బాగా వేయించుకొని ఇది ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి అన్నమాట. ఈ 2-3 వేసుకొని లవంగం పొడి అంతా బాగా ఇలా కలుపుకొని వచ్చి కారం వేసేస్తే మండిపోతుంది. కారం కాలిపోతుందండి. ఇది తొందరగా కాలిపోతుంది. ఇలా వేసుకొని కారము నూనెలో తొందరగా కాలిపోతుందండి. మండే గుణం ఉంటుంది కదా కారానికి, అందుకని తొందరగా మాడిపోతుంది అన్నమాట. ఇలా కాకుండా ఇలా చేయాలండి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. వేగనిచ్చి దీంట్లో కొత్తిమీర, పుదీనా తరిగి పెట్టుకోవాలండి. ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. పోసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలండి. బాగా వేగితేనే ఇది అవుతుంది. మళ్ళీ నీళ్ళల్లో కొబ్బరి పొడి వేసుకొని గుజ్జు కావాలి కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నానండి కొబ్బరి పొడి. ఇది ఎన్వి కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉండాలండి. మరి చెప్పకుంటే బాగోదు. మామూలు కూరల్లో కొద్దిగా స్పైసీగా ఉండాలి, మరి ఎక్కువ కాదు. తగినంత స్పైసీగా ఉంటే ఇలా ఉండాలండి బాగా.
ఈరోజు బోనాలు ఇక్కడ హైదరాబాద్లో హడావుడిగా అన్ని చోట్ల చాలా హడావుడిగా ఉందండి. తెలంగాణలో బోనాలు బాగా చేసుకుంటారు. మన ఆంధ్రాలో దసరా చేసుకుంటారు, అలా తెలంగాణలో బోనాలు బాగా ఘనంగా చేసుకుంటారండి. అంతా ఊరు అంతా అంత హడావిడిగా ఉందన్నమాట. పాటలతో కేకలతో ఇచ్చి కొబ్బరి వేసాం కదా, కొబ్బరి నీళ్ళు వేసాం కదా, అది వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి కాదు, నేను ఎండు కొబ్బరి వేస్తానండి. నేను ఎక్కువ ఎండు కొబ్బరి వాడతాను కూరలోకి. బాగా ఉడకాలండి. ఒక 5 నిమిషాల్లో ఉడుకు రానిద్దాము. అంత ఈలోగా మనము కొత్తిమీర బాగా సన్నగా తరుక్కోవాలండి. కొత్తిమీరను పుదీనా రెండు సన్నగా బాగా తరుక్కొని కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలండి. ఇది ఎన్వి కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ కొత్తిమీర పుదీనా అంతా వాడాలండి. ఉడుకుతుంది, బాగా బాయిల్ అవుతుంది. ఇది కొత్తిమీర బాగా వేసుకోవాలి. ఒక 4 గ్లాసులు నీళ్ళండి, నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి ఒక 10 విజిల్లు వచ్చేదాకా ఇచ్చేయాలండి. అండి దీని తర్వాత ఇది ఉడుకు వస్తుంది కదా, ఈ ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక 10-12 విజిల్ పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక 5 విజిల్లు హైలో పెట్టి మిగతావి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్ దాకా వస్తే దింపేయాలండి. తర్వాత కాళ్ళ కూర రెడీ అవుతుంది. ఫైనల్ లుక్లో నేను చూపిస్తాను షార్ట్లో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మూత పెట్టారనమాట.